డొనాల్డ్ ట్రంప్ ఇండియన్స్ అందరికీ నాన్ వెజ్ మిల్క్ త్రాగించాలని అనుకుంటున్నాడు. అసలు ఏంటి నాన్ వెజ్ మిల్క్ చూద్దాం. అమెరికాలో ఆవుల నుంచి వచ్చే పాలకు ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి అని అక్కడ వాటికి ఇచ్చే దానాలో పంది, గుర్రం మరియు కుళ్ళిపోయిన కోళ్ల వ్యర్థాల నుంచి తయారు చేసిన దానాను ఆవులకు ఇస్తారు. ఈ దానా తిన్న ఆవులు ఇచ్చే పాలలో ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక రిపోర్ట్ ప్రకారం ఈ నాన్ వెజ్ మిల్క్ ఇచ్చే ఆవులు తినే దానాలో రక్తం మరియు ఫ్యాట్ ఉన్నాయని చెబుతున్నారు. ఈ నాన్ వెజ్ మిల్క్ నే అమెరికా ఇండియాకి పంపించాలని అనుకుంటుంది. ఒక పక్క ఇండియాలో ఆవు అంటే తల్లితో సమానంగా చూస్తారు. ఇక్కడ ఆవులు తినే దానా పూర్తిగా గడ్డితో తయారవుతుంది. ఇండియాలో ఆవు పాలతో నెయ్యి మరియు పెరుగుని తయారు చేసి వాటిని చిన్నపిల్లలకు కూడా ఇస్తారు. అలాగే పాలతోటి తయారు చేసిన నెయ్యితోటి దేవునికి అభిషేకాలు, పూజలు కూడా చేస్తారు. ఆవు పాలకు ఎంతో ముఖ్యమైన ప్రాధాన్యత ఉన్న మన దేశంలో అమెరికా తన నాన్ వెజ్ మిల్క్ ని ఇండియాకి పంపించాలని అనుకుంటుంది. అమెరికా వాదన ఏంటి అంటే, ఒకవేళ అమెరికన్ నాన్ వెజ్ మిల్క్ ఇండియాకి వస్తే ఇండియా ప్రతి సంవత్సరం 1,03,000 కోట్లు నష్టపోతుందని, అమెరికాలో దొరికే పాలు ఎంతో చీప్ అని, ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి పూర్తిగా వ్యతిరేకమని అంటుంది. ఇరు దేశాలు ఈ విషయంపై ఎలాంటి కొలిక్కి వస్తాయో చూద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.